వేణుగోపాల్ రెడ్డి టీసాట్ సీఈఓగా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈరోజు విద్యార్థి దశలో అలాగే జర్నలిస్ట్గా ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి వేణు ఈరోజు కొత్త బాధ్యతలతో కొత్త అంశాలని తెర మీద తీసుకొచ్చేందుకు ఈరోజు ప్రజలకు ప్రత్యేకించి ఈ టీసాట్ ద్వారా మరిన్ని కొత్త అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి జర్నలిస్ట్గా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం వాటిపైన దృష్టి సారించే దిశగా ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చారు. దాన్ని చూసాం మనం. తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ద్వారా ఈరోజు చాలా అంశాలు, అది ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సామాజిక సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి క్లియర్గా, అంటే ఒక మేధావులు ఏం అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి, ఈ సమస్యల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి అనేటువంటి అంశాలని చాలా కూలంకషంగా స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో చాలా సక్సెస్ అయ్యారు. జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్షుడిగా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు టీసాట్ సీఈఓగా బాధ్యతలు అప్పగించడం అనేది ఆయన సన్నిహితులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.